మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోమవారం గద్వాల నియోజకవర్గం నుంచి కేటీఆర్ సమక్షంలో పార్టీలో భారీగా చేరికలు జరగగా వారందరికీ తెలంగాణ భవన్లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ను వీడి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఇంకా కాంగ్రెస్ ను ఎన్ని రోజులు భరించాలని ప్రజలు అంటున్నారని, ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక పక్క రాష్ట్రానికి అప్పులు పుట్టలేదంటూనే మరో పక్కన తెలంగాణ రేసింగ్ అని చెప్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మూటల మనిషి అని మరోసారి రుజువైందన్నారు. సీఎం చేస్తున్నా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతుందన్నారు. నిందలు చందాలు దందాలే కాంగ్రెస్ ప్రభుత్వ తీరని, రేవంత్ ఢిల్లీకి మూటలు మోస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే మోసపోతామని కేసీఆర్ చెప్పారన్న కేటీఆర్ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కూడా రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మన నడిగడ్డను ఇన్ని సంవత్సరాలుగా అటు తుంగభద్ర ఇటు కృష్ణ రెండు నదుల మధ్యలో ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాదు దేశంలో కూడా ఒక జిల్లా రెండు నదుల మధ్య ఉండేది ఎక్కడ ఉండదు నడిగడ్డ మొత్తం జిల్లా అంతా కూడా. అట్లాంటిది నదుల మధ్యలో ఉండేది వ్యవసాయం లేక కరెంటు లేక ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసు. కానీ మన నాయకుడు అదే నడిగడ్డ నుంచి పాదయాత్ర ప్రారంభించింది, గుర్తుపెట్టుకోండి. ఆనాడు నవ్వీరు, అదే గద్వాలో నవ్వీరు. ఈయనేమొచ్చిండు ఆయనకి ఇటువంటి వాళ్ళు మస్తు మంది చూసినాం, తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని మాట్లాడింది. కానీ తెలంగాణ తెచ్చిండు, అదే నడిగడ్డను సస్యశ్యామలం చేసిండు. మరి ఇవాళ ఎవరు ద్రోహం చేసిరో మీకు తెలుసు. పార్టీ ఇవాళ పరిస్థితి ఎవరైనా పోయిందా? నేను వస్తుంటే బయట ఒక నాయకుడు మనోడు కలిసిండు, పక్క తీసుకుపోయి మాట్లాడండి. అన్న పోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా? ఎవరైనా వస్తారు తీసుకుంటారా అని అడిగింది. అరే బిడ్డ పోయినాక మళ్ళీ వచ్చేయలేదు బిడ్డ, ఫికర్ చేయకని చెప్పి. ఆలోచన లేదు, మీరు బేఫికర్గా ఉండండి. 100% పార్టీ బలంగా చేయండి. కేసీఆర్ గారు ఎవరు నిర్ణయిస్తారో కట్టుబడి ఉండండి. ఖచ్చితంగా హనుమంతరాయుడు గారు ఆధ్వర్యంలో ఇవాళ మీరు వచ్చిండ్రు, పార్టీ నిర్ణయం చేస్తామని చెప్పాం. నిరంజన్ రెడ్డి గారు కానీ మేము ఎప్పుడు పిలిచినా వచ్చినాం, భవిష్యత్తు కూడా వస్తాం. మీరు ఏం భయపడకండి. మన గురించి రైతుల గురించి ఆలోచన చేసింది ఒకటే పార్టీ. అన్ని పార్టీలు ఉన్నాయి కానీ రాజకీయం గురించి పుట్టిన పార్టీలు ఉన్నాయి. కానీ మన నాయకుడు రాష్ట్రం గురించి పుట్టినాడు, రాష్ట్రం తెచ్చినాడు, రాష్ట్రం తెచ్చి ముఖ్యమంత్రి అయినాడు. అబద్ధ ప్రచారాలతో నమ్మిండ్రు, మోసపోయినరు. కానీ ఇలా మోసపోయిన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. ముఖ్యంగా మన జిల్లా 14 లక్షల మంది వలసపోయే జిల్లా మాది. ఎవరు పట్టించుకోలే, సస్త పట్టించుకోలే, పుడత పట్టించుకోలే. రాజకీయాలు లాస్ట్ ఎలక్షన్ వచ్చే వరకే చక్రాలు తిప్పుకుంటూ వచ్చారు అందరూ కూడా. జిల్లాను సర్వనాశనం చేసింది. ఇవాళ తేరుకున్నారందరూ, ఎవరేం భయపడద్దు. ఖచ్చితంగా భవిష్యత్తులో కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. పోయినాడు వాపసు వచ్చే ప్రసక్తే లేదు. మనమందరం కూడా ఆనాటి నుండి ఉన్నాం, సత్యం వరకు కూడా ఉంటాం. అందరం ఖచ్చితంగా మనం కాపాడుకుంటాం. రేపు రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ పెట్టినా మనం వస్తే కనుక వాళ్ళు ఎలక్షన్లు పెడతలేరు, భయపడుతున్నారు. భయపడి రకరకాలుగా డ్రామాలు ఆడుతున్నారు, రకరకాలుగా డ్రామాలు ఆడిపిస్తున్నారు. ఏ ఆందోళన చెందాల్సిన పని లేదు. సైనికుల మన పార్టీ చాలా గట్టిగా ఉంది. కేసీఆర్ గారి గురించి ప్రాణాలు అర్పించడానికి లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారు. ఏ పోరాటానికైనా పిలిపిస్తే సిద్ధంగా ఉన్నారా లేదా? కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? గద్వాల పౌరుషం, నడిగడ్డ పౌరుషం ఖచ్చితంగా తొడగొట్టి సాడాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ఆవేశము, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా తొందరలోనే గద్వాలలో మీ ఎమ్మెల్యే గారు పార్టీ మారి మోసం చేసిన దానికి ఉప ఎన్నిక రావాలి. మళ్ళీ ఖచ్చితంగా మన గులాబీ జెండా ఎగరాలి. ఖచ్చితంగా ఒక సామాన్య కార్యకర్తను పెట్టి, ఒక నాయకుడిని పెట్టి తప్పకుండా అక్కడ గులాబీ జెండా మీరు ఎగరేస్తారనే నమ్మకం కూడా నాకు కలుగుతా ఉంది. నిజంగా గత 18 నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో. 420 హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం, మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి
పచ్చి అబద్ధాలు చెప్పి జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతిపెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి, మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సిద్ధరామయ్య వచ్చి, ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నాను, నేను కొంత బాధతో, కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట. అంతా బాగా నడుస్తున్న టైంలో, 10 ఏళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా వచ్చింది, మోసగాళ్ళకు మోసగాడని, యాదుకుందా? ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు, మోసపోవాలనే కోరుకుంటారు, మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, నమ్మరేమో అనుకున్నా. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా బువ్వ పెట్టలేదు. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా. కానీ మనోళ్ళు ఏ కారణం చేతనో కానీ, అంటే పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మి బొక్కబొరలో పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఆపి పట్టి మరీ అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం నేను చెప్పేది, మీ దగ్గర కూడా అంటూ ఉంటారు. నేను ఈ కాలం ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు, మన మాజీ మంత్రి, ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయి హాస్పిటల్లో నేను పలకరించి కిందికి వస్తున్నా. ఒక ముస్లిం లేడీ, ఒక పెద్ద మనిషి వచ్చి నా చేయి పట్టుకుంది, బిడ్డ ఆగాగు అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది, అడ్డం పడ్డది, ఆగు నువ్వు అక్కడ ఆగు అనే. ఏమమ్మా అంటే ఏం లేదు, కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు, కేసీఆర్ అన్నకు చెప్పు, అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది, ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను అంటే ఎట్లమ్మా ఏం చేస్తాము, ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే, ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కడ కూడా లేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందికి 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని మాత్రం